ఇప్పుడు ఇవే హాట్ టాపిక్ గా మారాయి. అయితే జగన్ రెంటపాల్లో, పల్నాడు జిల్లా రెంటపాల్లో తమ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త, ఆ గ్రామ ఉప సర్పంచ్, ఆయన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బలవన్మరణానికి పాల్పడ్డ తర్వాత పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ కుటుంబానికి ధైర్యంగా నిలవడం కోసం, అట్ ది సేమ్ టైం విగ్రహావిష్కరణ కోసం అక్కడ బయలుదేరారు. అయితే ఈ కార్యక్రమంలో రప్పా రప్పా నరుకుతామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. 2029లో జగన్ వస్తాడు, అంతు చూస్తాడంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ప్రస్తుతం ఆ ప్లకార్డులు చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్లకార్డులని, ఈ వివాదాస్పద అంశాలని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. రైట్ సైడ్ బాక్స్ చూడండి, రప్పా రప్పా నరుకుతాం నా కొడకల్లారా అంటూ బైరెడ్డి సిద్ధార్థ్ ఫోటోతోని ఒక కార్యకర్త అక్కడ ఆ ఫోటోను ప్రదర్శించాడు, ప్లకార్డ్ ప్రదర్శించాడు. మరోవైపుగా రైట్ సైడ్ బాక్స్లో కనబడుతున్నటువంటి దాంట్లో కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది, దాంట్లో అల్లు అర్జున్ ఫోటో కూడా కలిపి ఉంది. సో ఇక్కడ కూడా మరొక ఫ్లెక్సీ కనబడుతుంది చూడండి. ప్రతి దాంట్లో కూడా రప్పా రప్పా నరుకుతామని చెప్పి పుష్ప సినిమాలోని ఓ డైలాగుని తీసుకొని వైఎస్ఆర్సీపీ 2029లో అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత అంతు చూస్తాం, రప్పా రప్పా నరుకుతామని చెప్పి ఆ ప్లకార్డులో ప్రదర్శించినటువంటి తీరు ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్లకార్డులో ప్రదర్శించినటువంటి ఆ వ్యక్తి రవితేజ అనేటువంటి యువకుడిని అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన్ని నకరికల్లు దగ్గర అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వివాదాస్పద ప్లకార్డుల పైన అటు మంత్రులు లోకేష్, హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన అదుపులోకి తీసుకొని స్టేషన్ తరలించారు. అయితే స్టేషన్ ముందు అర్ధరాత్రి అంతా కూడా అటు రవితేజ కుటుంబ సభ్యులు పడిగాపులు కాశారు. ఇక్కడే ఒక బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఇంతకీ రవితేజ ఎవరో తెలుసా? రవితేజ కూడా టీడీపీ కార్యకర్తేనంటూ తల్లిదండ్రులు ప్రకటించారట. టీడీపీ టీడీపీ పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నట్ట. కార్డు కూడా చూపించారు చూడండి. లెఫ్ట్ సైడ్లో కనబడుతున్నటువంటి ఆ కార్డు అదే ఆ టీడీపీ సభ్యత్వపు కార్డు. సో మరి టీడీపీ కార్యకర్త అయి ఉండి సభ్యత్వం తీసుకొని ఉండి మరి మళ్ళీ రప్పా రప్పా నరుకుతానంటూ మరి ఎవరిని బెదిరించాడు ఆయన? దాని వెనుక ఏమైనా ప్రోద్బలం ఉందా అంటే ఆ కుటుంబీకులు చెప్తున్న ప్రకారం కొంతమంది తన స్నేహితులు బలవంతంగా రవితేజను తీసుకెళ్లారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారట కుటుంబీకులు. ఒకసారి ఆ కుటుంబీకుల ఆవేదనకు సంబంధించి ఆ పోస్టర్లు అవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా. సో ప్రస్తుతానికి రాత్రంతా ఆ కుటుంబీకుల యొక్క పడిగాపులు పెద్ద ఎత్తున అటు పోలీస్ స్టేషన్ దగ్గర వరకు రావడం, వారంతా కూడా టీడీపీ మెంబర్షిప్కి సంబంధించి ఐడి కార్డుని చూపించడం, అవన్నీ కూడా ప్రస్తుతం బిగ్గెస్ట్ ట్విస్ట్గా చూడాలి. మరిన్ని అప్డేట్స్తో మా ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఈ వ్యక్తి టీడీపీ కార్యకర్త అని చెప్పి వాళ్ళంతా కూడా మెంబర్షిప్ కార్డుని చూపిస్తున్నారు. సో టీడీపీ కార్యకర్త అయి ఉండి రప్పా రప్పా నరుకుతానంటూ మాట్లాడడం ఎలా చూడాలి? ఆ ప్లకార్డులకు సంబంధించి దీని వెనుక వైసీపీ ప్రోద్బలం, వైసీపీ బలం ఎంత మేరకు ఉంది? అంటే బేసిక్ గా నిన్న జరిగిన సత్తెనపల్లిలో ఇట్లాంటి ఫ్లెక్సీలు చాలానే కనపడ్డాయి. కేవలం ఇది ఒకటే కాదు మనోజ్, బేసిక్ గా చాలా రకాలుగా జగన్ వస్తాడు వరకు చూస్తాడు అట్లాంటి లేదు, రప్పా రప్పా నరుకుతామని చెప్పడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా రకాల ఫ్లెక్సీలతో అక్కడ అభిమానులు బైకుల మీద ప్లే కార్డ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ రఫా రఫా నడుపుతామని చెప్పడం ఏదైతే ఉందో దాని మీద కొంత టీడీపీ మంత్రులు వీళ్ళందరూ కూడా దీని మీద స్పందించిన పరిస్థితి మనం చూసుకున్నాం. సో ఈ పుష్ప సినిమా డైలాగ్ తో హోమ్ మినిస్టర్ అనిత కూడా దీన్ని గట్టిగా మాట్లాడడం, తర్వాత దీని మీద కేసులు కూడా, అంటే ఎక్కడైతే దీనికి సంబంధించిన రవితేజ ఉన్నాడో ఈ రవితేజకి సంబంధించిన వ్యక్తుల్ని నిన్న అదుపులో తీసుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా గుంటూరు ఎక్కడైతే అయితే దీంట్లో ఒక చిన్న సమస్య ఏంటంటే ఈ అబ్బాయికి తెలుగుదేశం ఐడి కార్డు ఇవ్వడం, అంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు ఉండడం. ఇతని పేరు మనం క్లియర్ గా చూసుకుంటే రవితేజ బొల్లేడు రవితేజ, పాలూరు ప్రోసూరు మండలం, పెదకూరపాడు, పల్నాడు. సో దీని పేరు మీద ఇతనికి ఆధార్ కార్డు ఉందని తల్లిదండ్రులు చెప్తున్నారు. టీడీపీ కార్డు, టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు ఉందని. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మీద తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే యాక్చువల్ గా నిన్న ఇతను తెలుగుదేశం కార్యకర్త నిన్న స్నేహితులతో కలిసి, కొందరు స్నేహితులు అందరూ కూడా కలిసి జగన్ వస్తున్నాడు రమ్మని బలవంత పెడితే మేము అక్కడికి తన కుమారుడు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్లే కార్డు పట్టుకున్నారు, అది ఫోటోలు తీశారు చెప్పితే దీంట్లో వేరే ఇష్యూస్ లేదు, వేరే ఉద్దేశపూర్వకంగా మాట్లాడిన వ్యవహారం కాదు అనేది తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇక్కడ కొంత నిన్నటి వరకు అతను
తెలుగుదేశం కార్యకర్త లేదు తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వం ఉంది అనే వ్యవహారాలు ఎవరికి తెలియదు. సో నిన్న వచ్చేసరికి అందరూ వైసీపీ కార్యకర్తనే అనుకున్నారు. వైసీపీ ఈ విధంగా వ్యవహరించడం దాని మీద తీవ్రంగా కొంత ఇష్యూ అయింది. తర్వాత హోంమంత్రి స్పందించడం ఇవన్నీ జరిగిపోయి ఇప్పుడు వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారో అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ తాజాగా తల్లిదండ్రులు అయితే ఇంకా బయట పోలీస్ స్టేషన్ ముందు ఉంటారు. పోలీస్ స్టేషన్లు అదుపులో తీసుకున్నారు. మరి దీన్ని కేసుగా కడతారా, తర్వాత ఎటువంటి సెక్షన్స్ పెడతారు ఏంటి అనేది మరి కాసేపట్లో కానీ తెలిసే అవకాశం లేదు. అదే రవితేజ ప్రస్తుతానికి అసలుకి మరి తెలుగుదేశం కార్యకర్త ఉండి జగన్ ర్యాలీలో ఎందుకు పాల్గొన్నారు అనే అంశాలను కూడా చూడాలి. ఆ పాల్గొన్న అంశంలో అతని చేత ఈ ప్లే కార్డు పెట్టించింది ఎవరు అనే దాని మీద కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ ఇప్పుడు పోలీసులు గేట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది కొంత సమయం అయ్యే గానీ మనకి తెలియదు మనోజ్. రైట్ అండి కృష్ణమోహన్, జరిగిందంతా కూడా వైసీపీ పర్యటనలో కాబట్టి వైసీపీ ఎంత మేరకు బాధ్యత తీసుకుంటుంది? అట్ ద సేమ్ టైం ఇక్కడ ప్లకార్డుల్లో టీడీపీ అని కానీ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులను కానీ ఈ రకంగా రప్పా అనేటువంటి మాట మాట్లాడుకొచ్చారా? కేవలం 2029లో అధికారంలోకి వస్తాం అప్పుడు రప్పా నరుకుతాం అనేది ఉందా? ఎవరి పేరైనా మెన్షన్ చేశారా అక్కడ ప్లకార్డులో? ప్లే కార్డులో ఎక్కడ కూడా అటువంటి మెన్షన్ అయితే లేదు. కాకపోతే అక్కడ చేసిన వ్యాఖ్యలు మాత్రం జగన్ వస్తాడు అంత చూస్తాడు, గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ అది మాత్రమే పెట్టారు. అది రపా నరుకుతామని చెప్పి మాట్లాడిన ఆ డైలాగ్ కొంత కాంట్రవర్సీ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటువంటి ఫ్లెక్సీలు నిన్న చాలా కనపడ్డాయి. నిన్న సత్యపల్లి బ్యాక్గ్రౌండ్ సత్యపల్లిలో మొత్తం కవరేజ్ దానికి పైగా నేను కూడా ఉన్నాను కాబట్టి అక్కడ చాలా కొంత టెన్షన్ వాతావరణం ఉంది. ఇటువంటి ఫ్లెక్సీలు కూడా కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు అక్కడ వైసీపీ నేతలు. అయితే ఇప్పుడు ఈ రవితేజ ప్రదర్శించిన కార్డు ఈ ఫ్లెక్సీని అసలు ఎవరు తయారు చేశారో తెలియాలి. లేదు అతను తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వం ఉన్న కార్యకర్త అనుకున్నప్పుడు అతని చేతికి ఎలా వచ్చింది, లేదు అతను ఎందుకు ఆ ప్రదేశానికి వచ్చాడు, ఇవన్నీ కూడా కొంత తెలియాలన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే పోలీసులు రవితేజని అదుపులో తీసుకున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఫర్దర్ గా ఏం జరగబోతుంది అనే అంశాన్ని పోలీసులు కాసేపటితో గానీ ఈ వ్యవహారం మీద కేసులు నమోదు చేస్తారా లేకపోతే ఏ సెక్షన్స్ పెడతారు ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్, అంటే దీని వెనుక వైసీపీ పూర్తి స్థాయిలో బాధ్యత వహించే అవకాశం ఉందా? అంటే తమ కార్యక్రమంలో జరిగింది, తామే ఇక్కడ ప్లకార్డులు ప్రదర్శించాము, డెఫినెట్గా వాళ్ళ పేరే వస్తుంది కాబట్టి ఎక్కడైనా దీనికి ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న వారికి నోటీసులు ఇవ్వడం కానీ లేకపోతే వారిని విచారణ పిలవడం కానీ జరుగుతుంది, అలాంటి సిచ్యువేషన్ ఉందా? నెక్స్ట్ పోలీస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మనోజ్, ఇక్కడ రెండు విషయాలు మనం చూడాలి. ఫస్ట్ అక్కడ జరిగిన తర్వాత యాక్సిడెంట్ లో ఒకతను చనిపోయారు, తర్వాత గుండెపోటుతో ఒక వ్యక్తి చనిపోయాడు. మొదటి యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి వ్యవహారంలో స్వయంగా మంత్రి నమ్మల రామానాయుడే క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. ఇది పోలీసులు అంటే జగన్ కాన్వాయ్ గుద్దుకొని వెళ్ళిపోయింది, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పి ఆయన మాట్లాడిన నేపథ్యంలో గుంటూరు ఎస్పీ స్వయంగా మాట్లాడుతూ అది జగన్ కాన్వాయ్ కాదు, ప్రైవేటు సంబంధించిన AP26-001 అనే ఒక నంబరు గల కారు తగిలింది, అది జగన్ కాన్వాయ్కి సంబంధం లేదని స్వయంగానే ఎస్పీ చెప్పిన పరిస్థితి. నిన్న అనిత వ్యవహారంలో కూడా ఒక క్లియర్ గా ఒక మాట అయితే మాట్లాడుతుంది. అనిత ఈ ఫ్లెక్సీకి సంబంధించిన వ్యవహారంలో కూడా కొంత మాట్లాడినప్పుడు కూడా ఇప్పుడు అది తెలుగుదేశం కార్మిక సభ్యత్వం ఉంది అనే ఒక చర్చ వాళ్ళ తల్లిదండ్రులే ఆ కార్డుని బయట పెట్టిన పరిస్థితి. సో కొంత అంటే జరిగిన ఇష్యూనే అప్పటికప్పుడు కొంత అగ్రెసివ్నెస్ వస్తుంది, కొంత ఆందోళన వస్తుంది. కానీ దాన్ని వెంటనే ఆలోచించి కొంత చేయాల్సిన పరిస్థితి అవుతుంది. పోలీసులు కూడా వ్యవహారంలో ఎంతవరకు చూస్తారు అనేది చూడాలి. ఈ వ్యవహారం మీద ఏ విధంగా ముందుకు వెళ్తారనే పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ ఈ కేసుకి వైసీపీ ఖచ్చితంగా కొంత లీడ్ తీసుకోవాలి. ఇప్పటికే నిన్న జరిగిన విషయం మీద అంబటి రాంబాబు వీళ్ళందరి మీద కేసులు కట్టిన పరిస్థితి అయితే ఉంది. నిన్న బ్యారికేడ్లతో చేసిన నేపథ్యంలో ఇది కట్టిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఎస్పీ కూడా స్వయంగా చెప్పారు, మేము 3 కార్లు అనుమతిస్తే దాదాపు 30 కార్లతో వాళ్ళు ఒక ర్యాలీ లాంటిది చేసి పెద్ద ఎత్తున ఇది చేశారని చెప్పి ఇది ఇద్దరు కూడా మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రోజు ఏం జరగబోతుంది అని చూడాలి. నిన్న జరిగిన వర్ష సంఘటనల మీద
ఈ రోజు పోలీసులు యాక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, నిజంగానే